సువార్త విస్తరణకై, దేవుని రాజ్య స్థాపనకై మా స్వరం మీ కొరకు. ఇది భారత క్రైస్తవ నాదం. మీరు వింటున్నది ఇండియన్ క్రిస్టియన్ వాయిస్. కెరటాలలో, జలదాలలో, పెనుగాలిలో అలవోకగా రహదారి అగుపింపజేసను. ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ సమర్పిస్తున్న ఎడారిలో సెలయేర్లు, శ్రీమతి చార్లెస్ కౌమెన్ గారిచే రచించబడి డాక్టర్ జోబ్ సుదర్శన్ గారిచే తెలుగులో అనువదించబడిన ఈ చక్కని సంకలనం మీకోసం. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. యోహాను సువార్త 4వ అధ్యాయము 50వ వచనము. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొందియున్నామని నమ్ముడి. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. ఏదైనా విషయాన్ని ఖచ్చితంగా ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు దేవుడి మీద నమ్మకం కుదిరేదాకా ప్రార్థించాలి. జవాబు ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పగలిగేంత వరకు ప్రార్థించాలి. జవాబు ఇంకా ప్రత్యక్షం కాకపోతే అది అవుతుందా లేదా అన్న అపనమ్మకం నీలో ఉన్నట్టుగా ప్రార్థించకూడదు. ఇది జరిగేలా లేదు, జరిగేలా చెయ్యి ప్రభువా అని ప్రార్థించకూడదన్నమాట. అలాంటి ప్రార్థన ఏమీ సహాయం చెయ్యదు సరికదా, అడ్డుబండై కూర్చుంటుంది. ఇలాంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు నీకు ఉన్న కాస్తో కూస్తో విశ్వాసం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఇలాంటి ప్రార్థన చేయాలి అనే ప్రేరేపణ ఖచ్చితంగా సైతాను నుండి వచ్చినదే. అవసరమైన విషయాన్ని మరోసారి దేవుని ఎదుట విజ్ఞప్తి చేయడంలో తప్పులేదు. అయితే ఆ ప్రార్థనలో విశ్వాసం ఉట్టిపడుతూ ఉండాలి. విశ్వాసం ఆవిరైపోయేదాకా ప్రార్థించవద్దు. జవాబు కోసం కనిపెడుతున్నాను, నీ మీద నమ్మకంతో ఉన్నాను, నీ నుండి రాబోతున్న ఆ జవాబు కొరకు వందనాలు అంటూ ప్రార్థించాలి. జవాబు వస్తుందని తెలిసి దానికోసం స్తోత్రాలు చెల్లించడం కన్నా గట్టి విశ్వాసం వేరే లేదు. విశ్వాసాన్ని తుడిచిపెట్టే దీర్ఘ ప్రార్థనలు దేవుని వాగ్దానాలను తృణీకరించడమే కాక మన హృదయాలలో అవును అంటూ మెల్లగా వినిపించే ఆయన స్వరాన్ని కూడా నొక్కేస్తాయి. ఇలాంటి ప్రార్థనలు హృదయంలోని అల్లకల్లోలాన్ని తెలియచేస్తాయి. అల్లకల్లోలానికి కారణం జవాబు రాదన్న అపనమ్మకమే. విశ్వాసులమైన మనము, విశ్వాసము ఉన్న మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. విశ్వాసాన్ని ఇంకిపోజేసే ప్రార్థన ఎలా వస్తుందంటే, దేవుని వాగ్దానం గురించి పట్టించుకోకుండా మనం అడిగిన విషయం ఎంత అసాధ్యమైనదో అన్న దాని మీద మనసు లగ్నం చేసినప్పుడు వస్తుంది. అబ్రహాము తన శరీరము మృతతుల్యమైనట్టు భావించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. రోమా 4:19-20. విశ్వాసాన్ని వాడిపోయేలా చేసే ప్రార్థనలు మనం చేయకుండా ఉండేలా జాగ్రత్త పడదాం. విశ్వాసం అన్నది ఒక ఆలోచన కాదు, ఒక దృశ్యం కాదు, ఒక వివేచన కాదు. దేవుడి మాటను ఉన్నదున్నట్టుగా నమ్మడమే. ఆందోళన ఎప్పుడు మొలకెత్తుతుందో విశ్వాసం అప్పుడే వాడిపోతుంది. నిజమైన విశ్వాసం పుట్టడమే ఆందోళనకు స్వస్తి. అన్నీ చక్కగా అమరుతూ ఉంటే నువ్వు విశ్వాసాన్ని ఎప్పుడూ నేర్చుకోలేవు. నిశ్శబ్దమైన వేళల్లో దేవుడు తన వాగ్దానాలను మనకిస్తాడు. గంభీరమైన కృపగల మాటలతో మనతో తన నిబంధనను స్థాపిస్తాడు. ఇక వెనక్కి తగ్గి ఆ మాటల్లో ఎంతవరకు మనకి నమ్మకం ఉన్నది కనిపెడతాడు. ఆ తరువాత శోధకుడిని మన దగ్గరికి వచ్చేందుకు అనుమతిస్తాడు. మనకి సంభవించేవన్నీ దేవుని మాటలకు వ్యతిరేకంగానే జరుగుతున్నట్టు కనిపిస్తాయి. ఈ సమయంలో విశ్వాసానికి పట్టాభిషేకం జరుగుతుంది. నమ్మకం గెలుస్తుంది. ఇప్పుడైతే మనం చెలరేగే తుఫానులో మన సాటి వాళ్లంతా భయంతో వణికిపోతున్న వేళ జయోత్సాహంతో కేక పెట్టాలి. దేవుడు చెప్పినట్టే చివరికి జరుగుతుంది. నేను ఆయన్ని నమ్ముతున్నాను. దినకరుడు జీవించునంతకాలం, నక్షత్రాలు ప్రకాశించినంతకాలం మరణంలోనూ మనుగడలోనూ విశ్వసించండి. ఆయన జ్ఞాన హస్తాలే మనల్ని నడిపిస్తాయి.
చీకటి దారైన దివ్య సంకల్పపు దివ్యలు వెలుగుతుంటాయి. దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఆత్మీయ పలుకులతో, ఆదరణకరమైన మాటలతో కొనసాగే భారత క్రైస్తవ నాదం. మీరు వింటున్నది ఇండియన్ క్రిస్టియన్ వాయిస్. ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలను బోధిస్తూ ఎంతో మంది ఆత్మీయ జీవితాలను బలపరిచిన ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారి గలము నుండి దైవవాక్కులను విందాం. ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 1 నుండి 22వ వచనం వరకు. సావధానంగా వినండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరయ్యలో ఉన్నాడు. అతడు తన ఇంటివారందరితో కూడా దేవుని యందు భక్తి గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలీ అని పిలవటము దర్శనమందు తేటగా అతనికి కనపడింది. అతడు దూత వైపు తేరిచూచి భయపడి, ప్రభువా, ఏమిటి అని అడిగాడు. అందుకు దూత అన్నాడు, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అనే మారు పేరు గల సీమోనును పిలిపించు. అతడు సముద్రపు దరిని ఉన్న సీమోను అనే ఒక చర్మకారుని ఎంట దిగి ఉన్నాడు. అతనితో మాట్లాడిన దూత వెళ్లిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన వద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండే వారిలో భక్తిపరుడైన ఒక సైనికుణ్ణి పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపాడు. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణాన్ని సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేసుకోవడానికి మిద్దె మీదికి ఎక్కాడు. అప్పుడతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరాడు. ఇంటివారు సిద్ధము చేస్తూ ఉండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడడము, 4 చెంగులు పట్టి దింపబడిన ఒక విధమైన పాత్ర భూమి మీదికి రావటము చూచాడు. అందులో భూమియందున్న సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకే పురుగులు, ఆకాశ పక్షులు ఉన్నాయి. అప్పుడు ఒక శబ్దము అతనికి వినబడింది, పేతురు, నీవు లేచి చంపుకొని తిను. అయితే పేతురు అన్నాడు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ తినలేదు. 2వ మారు ఆ శబ్దము అతనికి వినపడింది, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు. ఈలాగు 3 మారు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశానికి ఎత్తబడింది. పేతురు తనకు కలిగిన దర్శనము ఏమై ఉండవచ్చునో అని తనలో తనకు ఎటూ తోచకుండా ఉండగా కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏది అని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి అడిగారు, పేతురు అనే మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా? పేతురు ఆ దర్శనమును గూర్చి యోచిస్తూ ఉండగా ఆత్మ అతనితో చెప్పాడు, ఇదిగో 3 మనుష్యులు నిన్నే వెతుకుతున్నారు. నీవు లేచి కిందికి దిగి సందేహించక వారితో కూడా వెళ్ళు. నేను వారిని పంపి ఉన్నాను. పేతురు ఆ మనుష్యుల వద్దకు దిగివచ్చి వారినడిగాడు, ఇదిగో, మీరు వెతికేవాణ్ణి నేనే. మీరు వచ్చిన కారణమేమిటి? వారు చెప్పారు, నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, యూదజనులందరి వలన మంచి పేరు పొందినవాడు అయిన శతాధిపతి అయిన కొర్నేలి అనే మనుష్యుడున్నాడు.
అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పే మాటలు వినాలని పరిశుద్ధ దూత వలన బోధించబడ్డాడు. అప్పుడతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చాడు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? కొర్నేలి రోమక సైన్యాధిపతి. అతని కింద 100 మంది సైనికులున్నారు. కొర్నేలి యూదేతరుడే కాని విగ్రహారాధకుడు కాడు. ఏకైక సత్యదేవుణ్ణి గురించి విన్నాడు. అతడు భక్తిపరుడు, సత్కార్యాచరణయందు ఆసక్తి గలవాడు. అయితే పాప విముక్తికి ఇవి చాలవు. ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారానే పాప విమోచన. కొర్నేలి రక్షణకు అవసరమైన సత్యం దేవుడు అతనికి బయలుపరిచిన విధానం విచిత్రంగా ఉంది. దేవుడిచ్చిన కొద్ది వెలుగును కొర్నేలి అంగీకరించాడు గనుక సంపూర్ణమైన వెలుగును దేవుడతనికి అనుగ్రహించాడు. కొర్నేలి సత్యాన్ని వినడానికి దేవుడు మార్గం ఏర్పరిచాడు. పేతురును సిద్ధపరిచాడు. సువార్త చెప్పేవాణ్ణి, వినేవాణ్ణి ఇద్దరినీ దేవుడే సిద్ధపరుస్తాడు. పేతురు భక్తిగల యూదుడు. పవిత్రం అపవిత్రం అనే విచక్షణ పాత నిబంధనలోని లేవియకాండం 11వ అధ్యాయంలో ఉంది. దీని మీద ఆధారపడిన వివేచన అతనికి ఉంది. వద్దు అంటూ ప్రభువుకే ఎదురాడుతున్నాడు. ప్రభువా వద్దు అంటున్నాడు. ప్రభువైతే అవును అనాలిగాని వద్దు, కాదు, కూడదు అనవచ్చునా? ఆహార పదార్థాలను గురించిన పాత నిబంధన నిషేధాన్ని దేవుడు కొత్త నిబంధనలో రద్దు చేశాడు, కొట్టేశాడు. కొర్నేలి మనుషులు యూదేతరులని, వారితో వెళ్లడానికి పేతురు ఇష్టపడడని పరిశుద్ధాత్మకు తెలుసు. అందుకే పేతురును ఆదేశిస్తూ పద, వారితో వెళ్ళు అని పరిశుద్ధాత్మ ఖండితంగా చెప్పాడు. కొన్ని భోజన పదార్థాలు నిషిద్ధమై ఉన్నట్లే కొన్ని జాతులను కూడా యూదులు బహిష్కృతులుగా ఎంచారు. అది అపచారమని, ప్రజల జాతి, దేశం మొదలైన వాటిని బట్టి వారికి వ్యతిరేకంగా దురభిమానం, పక్షపాతం చూపడం దేవుని ఆత్మ సహించలేడు. ఇది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన వైఖరి. సోదరీ సోదరులారా, వింటున్నారా? కొర్నేలి చూచిన దర్శనం ఎంతో సమయోచితమైనది. పేతురు అన్యుల మధ్య సేవకు ద్వారం తెరిచాడు. కొర్నేలి పేతురు కొరకు కబురు పెట్టాడు. పేతురు దర్శనం ఎంతో భావగర్భితమైనది. పెంతెకోస్తు సంఘటన తర్వాత సువార్త విన్న అన్య కుటుంబం ఇదే మొదటిది. అంతవరకు సంఘానికి ఈ సత్యం తెలియదు. ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందిన వారికే రక్షణ పరిమితం అనుకున్నారు. ఈ దర్శనం ద్వారా పేతురుకు ఈ సత్యం బయలుపరచబడింది. అన్యులు కూడా రక్షణకు అభ్యర్థులే అని దేవుడు ఈ విధంగా బయలుపరిచాడు. భక్తిగలవాడు, దానధర్మాలు చేసేవాడు, మతాసక్తి గలవాడు అయిన కొర్నేలి సువార్త విననిదే రక్షణ పొందలేడు. మతాసక్తి మనిషిని రక్షించలేదు. దేవుడు మతపక్షపాతి కాడు. దేవునికి భయపడేవారు దేవుని వద్దకు క్రీస్తు ద్వారా రావాలి. పరిసయ్యులు దానధర్మాలెన్నో చేసేవారు, గాని యేసు ప్రభువును సిలువ వేశారు. 1 కొరింథీ 13వ అధ్యాయం 3వ వచనం అంటోంది, బీదల పోషణ కోసం నా ఆస్తి అంతా ఇచ్చినా క్రీస్తు ప్రేమ లేనివానికి ఎట్టి ప్రయోజనమూ ఉండబోదు. నరకంలో పడ్డ ధనికుడు కూడా ప్రార్థించాడు, గాని అదంతా నిష్ప్రయోజనం. రక్షణ లేని వారి దర్శనాలు వారి ఆత్మవంచనకు నిదర్శనాలు. ప్రజలలో మంచివాడని పేరుగలవాడైనా పాపి పాపే. క్రైస్తవులను హింసించే సౌలును యూదులు మంచి భక్తుడు అనలేదా? ఇక ఉపవాసాలందామా? పాపులు, దేవుణ్ణి ఎరగనివారు ఉపవాసాలుండి దేవుని దయను పొందగలము అనుకుంటున్నారు. ఇది కేవలం భ్రమ మాత్రమే. సోదరీ సోదరులారా, ఆలోచించండి. వేషధారులు ఉపవాసముంటారు. కొర్నేలికి ఎన్ని సుగుణములున్నా అతడు సువార్తను వినాలి, నమ్మాలి. అంతవరకు అతడు అన్యుడే, దేవునికి దూరస్థుడే.
కైసరయ్య నుంచి యొప్పేకు కొర్నేలి కబురంపాడు. పేతురు రావాలి, అతనికి సువార్త చెప్పాలి. పేతురు మిద్దె మీదికి ఎక్కి ప్రార్థన చేసుకుంటున్నాడు. పేతురుకు దర్శనం కలిగింది. ఆ దర్శనం పేతురును పరవశుణ్ణి చేసింది. పేతురు చూచిన పాత్ర వంటి దుప్పటిలో అన్ని రకాల జంతువులు ఉన్నాయి. అదొక జంతు ప్రదర్శనశాలలాగా ఉంది. యూదులు పవిత్రులా, అన్యులు అపవిత్రులా? కాదు. యూదేతరులందరూ దేవుని రక్షణాత్మక సంకల్పంలో ఉన్నారు. యేసు అందరికీ రక్షకుడు, అందరికీ ప్రభువు. సంఘం పుట్టి 8 సంవత్సరాలైంది గాని ఒక్క అన్యుడూ అందులోకి రాలేదు. పేతురు చంపుకొని తిను అనగా ఈ జంతువులన్నీ లోకములోని జాతులకు సంకేతం. వీరందరి కొరకు బలి అయిన యేసు ప్రభువును బట్టి అన్నీ పవిత్రం చేయబడినాయి. ధర్మశాస్త్రం కాదిది, కృప. కాలము సంపూర్ణమైంది. రక్షణ సువార్త అన్యుల దగ్గరికి వచ్చేసింది. పేతురు ఈ సత్యాన్ని, ఈ చేదు నిజాన్ని ఒప్పుకొని తీరాలి. క్రీస్తునందు జాతి మత కుల వివక్ష లేదు. అందరూ పాపులే. అందరి పాపాలకు పరిష్కారం యేసుక్రీస్తే. క్రీస్తునందు యూదులైనా అన్యులైనా ఒకే శరీరమవుతున్నారు. 3 సార్లు దుప్పటి పైకి పోయింది, కిందికి వచ్చింది. 3 సార్లు అంటే అది స్థిరపరచబడింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని దేవుడు 3 సార్లు అన్నాడు. 2 కొరింథీ 13:1 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడాలి. పైనుండి వచ్చిన దర్శనమిది. యూదులను తదితరులను రక్షించడం పరలోకమందలి దేవుని నిత్య సంకల్పం. దేవుడు ఇంతకు ముందే ఇలాంటి గొప్ప కార్యం చేశాడు. అటు అననీయాను ఇటు సౌలును ఒకేసారి సిద్ధపరచలేదా? సువార్తను సువార్తికుడు ప్రకటించాలి. పాపి వినాలి, రక్షించబడాలి. ఈ ప్రక్రియలో పరిశుద్ధాత్మ పాత్ర ఎంతైనా ఉంది. పేతురు వద్దు ప్రభువా అన్నప్పుడు తన ఇష్టాన్ని దేవుని చేత ఒప్పించాలని చూస్తున్నాడు. ఒకసారి ప్రభువు పేతురుతో అన్నాడు, నీవింతవరకు నీ నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళావు. ఇక మీదట నీవు చేతులు చాపుతావు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకపోతాడు. ఆ మరొకడు పరిశుద్ధాత్మే. యేసు తన తండ్రికి ఇష్టమైనదే చేశాడు. నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. శిలువ మరణ పర్యంతము తన తండ్రికి విధేయుడయ్యాడు. విశ్వాసి తన చిత్తమును కాదు, దేవుని చిత్తమునే గుర్తించి ఆయన చిత్తమందే ఆనందిస్తాడు. యేసు చూపిన విధేయత ఆయన తండ్రి చిత్తము నెరవేర్చటంలో, ఆయన పని ముగించటంలో మనకు తేటగా కనిపిస్తోంది. ఆయన సేవా జీవితమంతా శిలువ పథంలోనే గడిచింది. హెబ్రీ పత్రిక 5:8 ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఆయన ఒక శిశువై పశుల తొట్టిలో పరున్నప్పుడు అది తండ్రి చిత్తమును నెరవేర్చటానికే. లూకాసు వార్త 9:58 ప్రభువు అన్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్లు ఉన్నాయి, గాని నాకు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఇది స్వచ్ఛందంగా తనకు తానై తన తండ్రి చిత్తమునకు అంకితమైపోవటాన్ని వ్యక్తపరిచే సాక్ష్యం. లూకాసు వార్త 8:3 అనేకులు తమకు కలిగిన ఆస్తిలో యేసుకు ఆయనతో కూడా ఉన్నవారికి ఎంతో పరిచర్య చేశారు. యేసు దేవుని కుమారుడై ఉండి, దేవునితో సమానుడై ఉండి, ఈ లోకంలో ఇతరులపై ఆధారపడడం గమనించాలి. ఆయనదే అంతా. అయినా ఒక మానవుడై మన మధ్య ఆయన జీవించాడు. యోహాను సువార్త 13:14 యేసు తానే మనకు మాదిరిగా ఏమన్నాడు? ప్రభువును బోధకుడను అయిన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములు ఒకరు కడుగవలసిందే. ప్రభువు దేవుడై ఉండి
సేవకుడుగా మనకు పరిచారం చేశాడు. ఇదే మనస్సు మనము కలిగి ఉండాలి. సేవ చేసే మనస్సు మనకు కలిగించడానికే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ప్రభూ, నీవేది చెప్పినా చేస్తాను అనడం మన అంకిత భావాన్ని సూచిస్తుంది. ఆయన ప్రభువు కాబట్టి ఆయన మనకేది చెప్పినా అది శిలాశాసనమే. రోమాపత్రిక 14వ అధ్యాయం 7-8 వచనాలు. మనలో ఎవడూ తన కోసమే బ్రతకడు, ఎవడూ తన కోసమే చనిపోడు. మనము బ్రతికినా ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినా ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినా చనిపోయినా ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకు సజీవులకు ప్రభువై ఉండడానికే ఇందునిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికాడు. పేతురు కొర్నేలి ఇంటిలో చేసిన ప్రసంగంలో ఇదే సత్యాన్ని అనుభవంలోనించి బోధించాడు. దేవుడు పక్షపాతి కాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? పేతురు ప్రభువు మాట చొప్పున కైసరయ్యకు కొర్నేలి ఇంటికి వెడుతున్నాడు. అపొస్తలుల కార్యముల గ్రంథమని ఈ పుస్తకాన్ని మనం వ్యవహరిస్తాము గాని పరిశుద్ధాత్మ చర్యలు అనే శీర్షిక ఈ పుస్తకానికి తగింది. పేతురు కొర్నేలి భేటీతో పరిశుద్ధాత్మ చర్య మనకు స్పష్టంగా కనపడుతుంది. శ్రోతలు, కొర్నేలి ఇంటిలో ఆ కూడికను ఏర్పరచింది, సాధ్యపరిచింది పరిశుద్ధాత్మే. క్రీస్తు పునరుత్థానానంతరం జరిగిన సేవ అంతా పరిశుద్ధాత్మ జరిగించిందే. క్రీస్తు యేసు యొక్క సంఘ చరిత్ర ఆరంభంలో జరిగిన సేవా వివరాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. క్రీస్తు పునరుత్థానం నుండి 30 సంవత్సరాల సంఘ జీవితము, సేవ మనకు ఈ రోజున ఎంతో మార్గదర్శకం. పరిశుద్ధాత్మ దిగి రావటంతో సంఘ చరిత్ర ఆరంభమైంది. పెంతెకోస్తు రోజున పేతురు ప్రసంగం, ఆ తరువాత కొర్నేలి ఇంటిలో పేతురు చేసిన రెండో ప్రసంగం, ఈ 2 ప్రసంగాలు ఎంతో కీలకమైనవి. కొర్నేలి సంఘానికి చేర్చబడిన మొదటి అన్యుడు. ఆదిమ సంఘంలో ఐక్యత మనకు ఆదర్శప్రాయం. అననీయ సప్పీరాలు, ఆ తరువాత గారడీ సీమోను అనే 2 వ్యక్తుల అపసవ్య ధోరణిని పేతురు ఎండగట్టాడు. సంఘ పవిత్రతను కాపాడుకుంటూ అపొస్తలులు ఘనమైన సేవ చేశారు. అపొస్తలుల అద్భుతాలు వారి వాక్య ప్రకటనను ఇంకా బలపరిచాయి. యూద అధికారులు అపొస్తలులను హింసించిన కొద్దీ సంఘం ఆధ్యాత్మికంగా ఇంకా ఎక్కువ బలపడింది. 7 సంఘ పెద్దలను సంఘం ఏర్పరుచుకుంది. ఆ 7 స్తెఫను, ఫిలిప్పు సంఘ విస్తరణకు నాందీ వాచకం పలికారు. స్తెఫను హతసాక్ష్యం నుండి అలాంటి అనేక సాక్ష్యాలు సంఘములో నుండి పుట్టుకొచ్చాయి. ఫిలిప్పు సమరయ్యలో గొప్ప ఉజ్జీవానికి సాధనమయ్యాడు. అన్యుల మధ్య సువార్త సేవకు ఫిలిప్పు సాధనంగా పరిశుద్ధాత్మ చేత వాడబడడం విశేషం. ఫిలిప్పు ఇథియోపియా దేశస్థునికి సువార్త ప్రకటించాడు. ఆ విధంగా సువార్త ఆఫ్రికాకు వెళ్లిపోయింది. దమస్కు మార్గంలో తార్సు సౌలు తాను ఒక సువార్త సేవకుడుగా అననీయ ద్వారా అభిషేకించబడడం విశేషం. సౌలు సువార్తను ప్రకటిస్తుంటే కొందరికి ఆశ్చర్యం కలిగింది, మరికొందరికి ఎన్నో అపోహలు కలిగాయి. ఐనయాను స్వస్థపరిచి చచ్చిన దోర్కాను బ్రతికించాడు పేతురు. ఈ పరిణామమంతా కొర్నేలి ఇంటిదాకా వచ్చింది. యేసును ఎరగని భక్తి దేవుని దృష్టిలో భక్తి కానే కాదు. సోదరీ సోదరులారా, లోకంలో దేవుణ్ణి, ఆయన కుమారుణ్ణి ఎరుగని భక్తులకు సువార్త ప్రకటించాలి అని కొర్నేలి ఉదంతం మనల్ని హెచ్చరిస్తోంది. వింటున్నారా? 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం ఏమంటోందో విన్నారా? నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. ఆత్మ విషయములో నీతిపరుడని తీర్పు నొందాడు. దేవదూతలకు కనపడ్డాడు. రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు. లోకమందు నమ్మబడ్డాడు. ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. భక్తి అంటే
యేసును ఎరిగి ఉండటమే. భక్తి అంటే లేఖనము ప్రకారం నిత్య జీవ ప్రాప్తి. ప్రియ సోదరుడా, సోదరి, నీవు ఈ యేసును నీ స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? నీ తీర్మానానికి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆత్మీయ పలుకులతో, ఆదరణకరమైన మాటలతో కొనసాగే భారత క్రైస్తవ నాదం. మీరు వింటున్నది ఇండియన్ క్రిస్టియన్ వాయిస్. శరీర, ప్రాణ, ఆత్మలను ఉజ్జీవింపజేసేది సంగీతం. మానసిక ఒత్తిడిని తగ్గించి ఆత్మీయ జీవితాన్ని బలపరిచే ఆధ్యాత్మిక గీతాలను విందాం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. మీరు వింటున్నది ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ సమర్పించు ఆధ్యాత్మిక గీతాలు. ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా. ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా. మోయలేని మ్రానుతో, మోము పైన ఉమ్ములతో, నడువలేని నడకలతో తడబడుతూ పోయావా, సోలివాలి పోయావా. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. మీరు వింటున్నది ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ సమర్పించు ఆధ్యాత్మిక గీతాలు. జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము. జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము.
జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము. జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము. మా పక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా నీ పక్కలో పల్లెముతో ఒక్క పోటు పొడిచి తిని. తండ్రి, వీరు చేయునదేదో వీరెరుగరు, వీరిని క్షమించు, వీరిని క్షమించు అని వేడుకున్నావా పరమ తండ్రి. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. మీరు వింటున్నది ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ సమర్పించు ఆధ్యాత్మిక గీతాలు.
ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ సమర్పించు ఆధ్యాత్మిక గీతాలు. శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా. అక్షయ భాగ్యమునియా, మోక్షం చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. మీరు వింటున్నది ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ సమర్పించు ఆధ్యాత్మిక గీతాలు. దాహంబుగునగా చేదు చిరకను ద్రావనిడితి. దాహంబుగునగా చేదు చిరకను ద్రావనిడితి. ద్రోహుండనై చేసితిని దేహం కాయములను. మీరు వింటున్నది ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ సమర్పించు ఆధ్యాత్మిక గీతాలు. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం. నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం. భుజములపై సిలువ భారం. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. సిలువ మోయుచో వీధుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను. సిలువ మోయుచో వీధుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను. నా ప్రజలారా ఏడవకండి, మీ కోసము ప్రార్థించండి. నా ప్రజలారా ఏడవకండి, మీ కోసము ప్రార్థించండి. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున
కొరడ దెబ్బలే. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. మీరు వింటున్నది ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ సమర్పించు ఆధ్యాత్మిక గీతాలు. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం. నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం. భుజములపై సిలువ భారం. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం. నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం. భుజములపై సిలువ భారం. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. సిలువ మోయుచో వీధుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను.
బిందువులే అణువణువున కొరడ దెబ్బలే అడుగడుగున రక్త బిందువులే అణువణువున కొరడ దెబ్బలే అడుగడుగున రక్త బిందువులే అణువణువున కొరడ దెబ్బలే అడుగడుగున రక్త బిందువులే అణువణువున కొరడ దెబ్బలే నా యేసుకు ముళ్ళ కిరీటం భుజములపై సిలువ భారం నా యేసుకు ముళ్ళ కిరీటం భుజములపై సిలువ భారం భుజములపై సిలువ భారం నిరంతర నిత్య జీవ వాక్కులతో సాగే భారత క్రైస్తవ నాదం. మీరు వింటున్నది ఇండియన్ క్రిస్టియన్ వాయిస్. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు అని దేవుని వాక్యం చెబుతుంది. చిన్నారుల ప్రపంచం, ఇది పిల్లల సమయం. రండి 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 సండే స్కూల్ కు రండి, రండి 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 యేసయ్యకు పాడరండి. దావీదు వలె పాడదా, మరియాము వలె ఆడదా, దావీదు వలె పాడదా, మరియాము వలె ఆడదా. రండి 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 సండే స్కూల్ కు రండి, రండి 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 యేసయ్యకు పాడరండి. Yo, come on, come on, come on, yeah. Yo, come on, come on, come on, yeah. రండి 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 సండే స్కూల్ కు రండి, రండి 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 యేసయ్యకు పాడరండి. రండి 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 సండే స్కూల్ కు రండి, రండి 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 యేసయ్యకు పాడరండి. దావీదు వలె పాడదా, మరియాము వలె ఆడదా, దావీదు వలె పాడదా, మరియాము వలె ఆడదా.
రండి 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 సండే స్కూలుకు రండి 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 యేసయ్యకు పాడరండి. Yo. Uh-huh. Come on, come on, come on. Yeah. Uh-huh. Come on, come on, come on. హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. కిడ్స్ ఫర్ క్రైస్ట్ ప్రోగ్రామ్ నుంచి మిమ్మల్ని అందరినీ కలవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. సో మీరందరూ వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను, ఎప్పుడెప్పుడు ఈరోజు 7 అవుతుందా, ఎప్పుడు మనం సండే స్కూల్ ప్రోగ్రామ్కి వెళ్దామా అని. నేను మీకు తెలుసా, నా పేరు షీబా, అందరు నన్ను షీబా అక్క అని పిలుస్తారు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. సండే స్కూల్ క్లాస్. ఎంతమంది రెడీగా ఉన్నారు? వెరీ గుడ్, అందరు రెడీగా ఉన్నారు కదా. సో ఆర్ యు ఆల్ రెడీ అంటే మీరు అనగానే ఏం చెప్పాలి? ఓ ఎస్ ఎస్ జీసస్. వెరీ గుడ్. సో మనం రెడీగా ఉన్నాం కాబట్టి దేవుడిని మనం మధ్యలోకి పిలిచేద్దాము. ప్రేయర్తో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో 2 మాటలు దేవునికి థ్యాంక్స్ చెప్దాము. దేవా, మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలని. అందరూ నీల్ డౌన్, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. ఎవ్రీవన్ ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. అద్భుత రీతిగా, ఆశ్చర్యకరంగా దేవాదీనురాలైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని చిన్న బిడ్డలకు తండ్రి కలిసి ప్రార్థించడానికి ఈ సమయంలో నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. ఎవరెవరైతే లైవ్ ప్రోగ్రాంలో తండ్రి మీ తండ్రి సన్నిధిలో ఏకీభవిస్తున్నారో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా సమయానికి రాని వారందరినీ మీరు నడిపించండి దేవా, మీకు వందనాలు తండ్రి. ఎన్నో రోజుల నుంచి తండ్రి సండే స్కూల్ క్లాసెస్కి మేము మిస్ అయినప్పటికీ మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈరోజు తండ్రి మంచి బైబిల్ లెసన్ ద్వారా, మంచి తండ్రి యాక్షన్ సాంగ్స్ ద్వారా దేవా, మంచి మెమరీ వర్స్ ద్వారా తండ్రి మిమ్మల్ని మేము మహిమపరిచే భాగ్యాన్ని దయచేయండి. మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాను. సమయంలో దేవా, మీ యొక్క కార్యక్రమం అంతట్లో తండ్రి మొదటి నుంచి ఆఖరి వరకు మీ సన్నిధి మాతో ఉంచి నడిపిస్తారని నమ్మొచ్చు. మరి ఒకసారి తండ్రి లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ నన్ను నేను మీ చేతులకు అప్పగించుకుంటూ త్వరలో రాణించిన ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, సాంగ్స్ పాడుకుందామా? సో నాకు వచ్చిన సాంగ్స్ ఒక 3 to 4 సాంగ్స్ మనం పాడుకుందాము. అయితే మన మధ్యలో గోల్డీ అండ్ డాలీ అక్క వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ముందుకు వచ్చేసి 3 or 4 సాంగ్స్ మనకు చేసి చూపిస్తారు, యాక్షన్ సాంగ్స్. అవి మనము నేర్చుకుందాము. మీకు వస్తే మాతో పాటు చేయాలి, రాకపోతే ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఓకేనా? ఆర్ యు ఆల్ రెడీ? అందరు చెప్పాలి, ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే, సో అందరికి వచ్చిన సాంగ్స్ పాడుకుందాం. ఇప్పుడైతే మనం గోల్డీ అండ్ డాలీ అక్కని పిలిచేద్దాం. ఓకే, మనందరికి వచ్చిన పాట ప్రైజ్ అండ్ వర్షిప్ సాంగ్ తో స్టార్ట్ చేసుకుందాం. 1 2 3 హియర్ వి గో. आओ मिलके स्तुति करेंगे, यीशु का गुणगान करेंगे. आओ मिलके स्तुति करेंगे, यीशु का गुणगान करेंगे. ओ ही राजा, ओ मसीहा, मेरे जीवन का सहारा. ओ ही राजा, ओ मसीहा, मेरे जीवन का सहारा. नाचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु का गुणगान करेंगे. नाचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु का गुणगान करेंगे. जय जय बोलो जय यीशु को जय, जय जय बोलो जय यीशु को जय. वो ही राजा, ओ मसीहा, मेरे जीवन का सहारा. नाचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु का गुणगान करेंगे. नाचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु का गुणगान करेंगे. अंदरम जय जय बोलो जय यीशु को जय, जय जय बोलो जय यीशु को जय, जय जय बोलो जय यीशु को जय. आओ मिलके स्तुति करेंगे, यीशु का गुणगान करेंगे.
आओ मिलके स्तुति करेंगे, यीशु का गुणगान करेंगे. వెరీ గుడ్. అందరికి వచ్చిన పాట కదా, సో అంతా చేశారనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం అందరం. హల్లెలూయా. సో నెక్స్ట్ సాంగ్, అందరి ఫేవరెట్ సాంగ్ ఏంటో తెలుసా? హీరోవా నువ్వు జీరోవా అన్న సాంగ్ అక్క వాళ్ళు డాన్స్ చేసి చూపిస్తారు. వచ్చిన వాళ్ళందరూ పిల్లలు లేచి నిలబడి అందరూ చేయాలి. ఓకే, 1 2 3 హియర్ వి గో. హీరోవా నువ్వు జీరోవా, యేసుని నువ్వు నమ్మవా, నమ్మితే నువ్వు హీరోవి, నమ్మకపోతే జీరోవి. హీరోవా నువ్వు జీరోవా, యేసుని నువ్వు నమ్మవా, నమ్మితే నువ్వు హీరోవి, నమ్మకపోతే జీరోవి. ఈచుకు మాచా ఈచా పోచా చియాంగు మాచా చలో, చుకు చుకు చలో చియాంగు చలో ఇయా ఇయాయో. ఈచుకు మాచా ఈచా పోచా చియాంగు మాచా చలో, చుకు చుకు చలో చియాంగు చలో ఇయా ఇయాయో. సచిన్ వలే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కావు, కంప్యూటర్లో రోబో నడిపిన హీరో మాత్రం కావు. సచిన్ వలే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కావు, కంప్యూటర్లో రోబో నడిపిన హీరో మాత్రం కావు. ఈచుకు మాచా ఈచా పోచా చియాంగు మాచా చలో, చుకు చుకు చలో చియాంగు చలో ఇయా ఇయాయో. ఈచుకు మాచా ఈచా పోచా చియాంగు మాచా చలో, చుకు చుకు చలో చియాంగు చలో ఇయా ఇయాయో. హీరోవా నువ్వు జీరోవా, యేసుని నువ్వు నమ్మావా, నమ్మితే నువ్వు హీరోవి, నమ్మకపోతే జీరోవి. అరే హీరోవా నువ్వు జీరోవా, యేసుని నువ్వు నమ్మావా, నమ్మితే నువ్వు హీరోవి, నమ్మకపోతే జీరోవి. యోసేపు వాళ్ళే యోబు వాళ్ళే యోనా వాళ్ళే మారు, దేవునికి లోబడి నీవు ఆశీర్వాదం పొందు. యోసేపు వాళ్ళే యోబు వాళ్ళే యోనా వాళ్ళే మారు, దేవునికి లోబడి నీవు ఆశీర్వాదం పొందు. ఈచుకు మాచా ఈచా పోచా చియాంగు మాచా చలో, చికు చికు చలో చియాంగు చలో ఇయా ఇయాయో. ఈచుకు మాచా ఈచా పోచా చియాంగు మాచా చలో, చుకు చుకు చలో చియాంగు చలో ఇయా ఇయాయో. హీరోవా నువ్వు జీరోవా, యేసుని నువ్వు నమ్మావా, నమ్మితే నువ్వు హీరోవి, నమ్మకపోతే జీరోవి. అరే హీరోవా నువ్వు జీరోవా, యేసుని నువ్వు నమ్మావా, నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. ఇప్పుడు చెప్పండి, మీరందరు హీరోసేనా? వెరీ గుడ్. సో నెక్స్ట్ సాంగ్ పాడుకుందాం. అందరు రెడీ ఉన్నారా? అలసిపోయారా? రెడీ ఉంటే మాతో పాటు నడుం కట్టి ఓడకట్టి నోవాహు అనే సాంగ్ వచ్చిన వాళ్ళందరూ చేయాలి, రాకపోతే నేర్చుకోవాలి. ఓకే, ఆర్ యూ రెడీ? సే ఓ ఎస్ ఎస్ జీసస్. వెరీ గుడ్. అక్క వాళ్ళు రెడీ ఉన్నారు, సో మీరు కూడా చేయండి.
మీద ఓడాగేను కొత్త భూమి ఆకాశము చూసెను కొండ మీద ఓడాగేను కొత్త భూమి ఆకాశము చూసెను నడుం కట్టి ఓడకట్టెను బాగు మూడు మేడలోడ కట్టెను బాగు నడుం కట్టి ఓడకట్టెను బాగు మూడు మేడలోడ కట్టెను బాగు కిటికి పెట్టి కీలు పూసేను తలుపు దాని ప్రక్క నుంచేను కిటికి పెట్టి కీలు పూసేను తలుపు దాని ప్రక్క నుంచేను హోయ్ 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 Wow, very good. So next song, last song అనగానే డల్ అయిపోయారు పిల్లలు. ఏం కాదు, ఇంకా చాలా టైం ఉంది కదా మనకి. ఉందా? లేదు. కాబట్టి లాస్ట్ సాంగ్ ఒకటి పాడుకుందాం. ఈరోజు మన బైబిల్ లెసన్ థీమ్ సాంగ్. ఓకే, ఈ శ్రేయలు ఇచ్చినది 2019 సిబిసి క్లాస్ సాంగ్. ఎంతమంది గుర్తుంది? వావ్, వెరీ గుడ్. సో ఆ సాంగ్ కి అక్క వాళ్ళు యాక్షన్ చేసి చూపిస్తారు. Okay, are you all ready? Oh, yes, yes, Jesus. వెరీ గుడ్. వావ్. సో అక్క వాళ్ళకి మనం గట్టిగా చప్పట్లు కొడదాము. వెరీ గుడ్, వెల్ డన్. థ్యాంక్ యూ పిల్లలు. ఎస్, వెరీ గుడ్ పిల్లలు. సో అందరు రెడీయా?
దేనికోసం రెడీ? ఓకే, వావ్. ఈరోజు బైబిల్ లెసన్ ఏంటో తెలుసా మీకు? ఏంటి అందరూ వెయిట్ చేస్తున్నారు కదా? బైబిల్ లెసన్ కనిపిస్తుందా? కిడ్స్ ఫర్ క్రైస్ట్ ప్రోగ్రామ్ నుంచి ఈరోజు మనం నయమాను ఎలీషా గురించి తెలుసుకోబోతున్నాం. వెరీ గుడ్ పిల్లలు. ఓకే, సో నయమాను ఎవరు, ఎలీషా ఎవరు తెలుసుకుందామా ఈరోజు? ఓకే, ఈరోజు మన బైబిల్ లెసన్లో 2 Kings. సో అంతకంటే ముందు నాకు డౌట్, సాంగ్స్ బాగా ఎంజాయ్ చేశారా? కొత్త సాంగ్స్ ఏమైనా నేర్చుకున్నారా ఈరోజు? డాలీ అండ్ గోల్డీ అక్క చాలా బాగా చేశారు కదా. సో మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. ఎవరైనా మిస్ అయితే మళ్ళీ రిపీట్ చేసి చూసి సాంగ్స్ నేర్చుకోండి. సో అంత ముఖ్యమైన సమయంలోకి మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి వాక్యంలోకి వెళ్ళక ముందు మనం ప్రేయర్ చేసుకుందాం. ఓకేనా? తల వంచండి, అందరూ దేవుడిని అడుగుదాం. దేవా మాతో మాట్లాడమని మనం అడిగి దేవుణ్ణి, దాన్ని బట్టి దేవుడి మాటల్ని మనం విందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ తండ్రి. ఈరోజు నయమాను ఎలీషా గురించి మేము నేర్చుకోబోతున్నాం. ప్రతి మాట సూటిగా తేటగా మాతో మాట్లాడి దేవని చిత్తం ఏంటో మా పట్ల నెరవేర్చమని అడుగుచున్నాను. చిన్న బిడ్డలకి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయండి దేవా. ఇన్ని రోజులు మేము మిస్ అయింది తండ్రి, ఈ రోజు మేము తెలుసుకున్నట్లుగా సహాయం దయచేయమని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, సో అందరూ బైబిల్స్ ఓపెన్ చేయాలి. అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? ఓకే, వెరీ గుడ్. సో వెరీ గుడ్, నా దగ్గర కూడా బైబిల్ ఉంది. సో బైబిల్ ఓపెన్ చేసి అందరం 2 Kings 5th chapter. ఎవరి గురించి? నయమాను ఎలీషా గురించి. 5th chapter మొత్తం ఒక మంచి స్టోరీ దేవుడు మనకి చెప్పబోతున్నాడు. ఓకే, ఆ స్టోరీ ఏంటి, అసలు ఎవరున్నారు, నయమాను ఎవరు, ఎలీషా ఎవరు, ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, సిరియా అనే దేశంలో నయమాను ఎక్కడున్నాడు? సిరియా అనే దేశంలో నయమాను ఉన్నాడంట. అయితే ఈ నయమాను ఎవరు తెలుసా? సైన్యాధిపతి. మీకు కనిపిస్తుందా పిల్లలు? నయమాను చూడండి. సైన్యాధిపతి అంటే ఎవరు తెలుసా? సైన్యంని నడిపించే వ్యక్తి, సైన్యానికి ఒక పెద్ద లీడర్, రాజు దగ్గర పనిచేసే వ్యక్తి అన్నమాట. అయితే సైన్యాధిపతి అంటే రాజు దగ్గర ఉండే వ్యక్తి. రాజుకి సైన్యం ఉంటుంది కదా, చాలా పెద్ద సైన్యం, యుద్ధం చేయాలి, గెలవాలి, అవన్నీ తెలుసుకోవాలి కదా, అవునా? అయితే వాళ్ళందరినీ సైనికులని నడిపించడానికి ఒక పర్సన్ కావాలి. ఆ పర్సనే నయమాను. వెరీ గుడ్. సో నయమాను ఇంట్రడక్షన్. అండ్ ఏంటి తెలుసా? చాలా బలవంతుడంట, మంచి పరాక్రమశాలి. ఎక్కడికన్నా యుద్ధానికి వెళ్తే గెలవడమే ఆయనకి తెలుసు. ఎంత ఎక్కువ గ్రేట్ కదా. దేవుడు నిజంగా నయమాన్తో ఉన్నాడు. ప్రతి యుద్ధము వీళ్ళు గెలిచేవారంట. ఎవరు? సిరియా దేశస్తులు. వెరీ గుడ్, గుర్తుంది. ఓకే, సిరియా దేశంలో సైన్యాధిపతిగా, రాజు దగ్గర సైన్యాధిపతిగా చేస్తున్నాడు నయమాను. చూడండి అందరూ నయమాన్ని ఒకసారి మంచి గమనించి చూడండి. బాగున్నాడా నయమాను? ఎలా ఉన్నాడు? మనలాగే ఉన్నాడా నార్మల్ గా? నయమానికి ఫేస్ మీద, హ్యాండ్స్ మీద ఏదో ఉంది. ఏంటది? అరే చాలా గ్రేట్ కదా నయమాను. ఏమైంది నయమానికి? నయమానికి ఒక రోగం ఉంది. అదేంటో తెలుసా? కుష్ఠ రోగం ఉంది. అయ్యా, ఇందాక సాంగ్ మీరు విన్నారు కదా, గమనించారు కదా. నయమానికి, బలం గల నయమానికి ఏముంది? కుష్ఠ రోగం ఉంది. కుష్ఠ రోగం అంటే స్కిన్ అంతా ఏమవుతుంది, మొత్తం పుండ్లుంటాయి, అసలు చూడలేమన్నమాట. కానీ ఆయన చాలా బలం ఉంది నయమానుకి. అయితే ఈ నయమాను ఏం చేశాడు తెలుసా? సిరియా దేశం నుంచి ఇజ్రాయేల్ దేశంకి వెళ్ళి అక్కడ యుద్ధం చేశాడు. ఏం చేశాడు? యుద్ధం చేశాడు. యుద్ధంలో గెలిచాడా, ఓడిపోయాడా? గెస్ చేయండి. వెరీ గుడ్. సో గెలిచాడు. ఎందుకంటే నయమానికి చాలా బలం ఉంది. ఆయన బలంతో ఆయన సైనికులకందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఎలా గెలవాలి, ఎలా యుద్ధం చేయాలి అని. అయితే వాళ్ళు గెలిచారు. అయితే గెలిస్తే ఏమవుతుంది? వాళ్ళకి ఏమైనా గిఫ్ట్స్ వస్తాయా? వస్తాయి.
అయితే నయమాను గెలిచిన తర్వాత కొంతమంది ఇశ్రాయేల్ ప్రజల్ని వాళ్ళ దేశానికి తీసుకొచ్చుకున్నాడు. ఎవరు? నయమాను రాజు దగ్గరికి తీసుకొచ్చాడు, కొంతమందిని తన దగ్గరికి తీసుకొచ్చుకున్నాడు. అయితే ఈ ప్రాసెస్ లో నయమాను ఏం చేశాడు తెలుసా? ఒక చిన్న దాన్ని ఇశ్రాయేల్ దేశం నుంచి తీసుకొచ్చాడు. ఎవరిని తీసుకొచ్చాడు? ఒక చిన్నదంటే నీలాగా చిన్న పాప, మరీ చిన్న పిల్ల కాదు, కానీ అన్నీ తెలుసు. సండే స్కూల్కి వెళ్ళడం తెలుసు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం తెలుసు, పాటలు పాడడం తెలుసు. ఎందుకంటే ఇశ్రాయేల్లో ఉంది కదా. సో ఇశ్రాయేల్ నుంచి బానిసగా ఈ చిన్నదాన్ని తీసుకొచ్చాడు. ఈమెకి పేరు లేదు కానీ చిన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ చిన్నది నీలాగా నాలాగా దేవునిలో మంచి భక్తి కలిగిన వ్యక్తి. చూడండి ఎంత క్యూట్ ఉంది కదా, మీలాగే. ఓకే, అయితే ఈ చిన్నది నయమాని ఇంట్లో పని అంటే దాసిగా పని చేస్తుంది. ఎవరింట్లో? నయమాను ఇంట్లో. నయమాను భార్య దగ్గర ఉంటుంది. తనకి తోడు ఉండాలి కదా, ఏదైనా కావాలంటే చూసుకోవాలి కదా. సో అలా ఈ చిన్నది హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. ఎప్పుడు ఇశ్రాయేల్ నుంచి తీసుకొచ్చారు, వీళ్ళకి ఇట్లా జరిగింది, మంచిగా అయింది అని ఎప్పుడు అనుకోలేదు. చాలా మంచిది చిన్నది. ఈ చిన్నది చాలా మంచిది తెలుసా పిల్లలు? మీలాగే చాలా ప్రేయర్ఫుల్, మీలాగే ఎప్పుడు దేవుని వాక్యం వింటూ ఎదిగిందనమాట. సండే స్కూల్ అంటే తెలుసు కదా మీకు, అప్పట్లో కూడా వాళ్ళు వింటూ ఉండేవాళ్ళు దేవుని ప్రజల గురించి. అయితే ఈ చిన్నదానికి నయమాన్ని చూసినప్పుడు ఏమనిపించింది తెలుసా? అయ్యో, నా యజమానుడికి కుష్ఠరోగం ఉంది, ఆయనని మంచిగా చేస్తే బాండు అని మేబీ మీలాగా నాలాగా ప్రేయర్ చేసి ఉండొచ్చు కదా. అయితే ఈ చిన్నది ఏం చేసింది? నయమాను భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా, యజమానుడు స్వస్థత పొందాలంటే మా దేశంలో ఒక మంచి ప్రవక్త ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే చాలు నా యజమానుడు స్వస్థత పొందుతాడు అని చెప్పింది. స్వస్థత అంటే తెలుసా ఆయనకి ఏముంది? నాయమానికి ఏముంది చూడండి పిల్లలు, నాయమానికి కుష్ఠరోగం ఉంది. అయితే ఈ చిన్నది వచ్చి ఏం చెప్పింది? స్వస్థత పొందాలంటే మా ఊర్లో మా దేశంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే చాలు దేవుడు స్వస్థపరుస్తాడు అని. అయితే ఈ చిన్నదాని మాట విన్న నయమాను భార్య ఏం చేసింది? వెళ్ళి నయమానుతో చెప్పింది, మన ఇశ్రాయేల్ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడంట, ఆయన ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అని నయమాను భార్య వెళ్ళి మన నయమానుతో చెప్పింది. ఓకే, ఇప్పుడు ఈ నయమాను ఏం చేశాడు తెలుసా? నయమాను వెళ్ళి నిజంగా ఒకవేళ నిజంగా అక్కడ నాకు స్వస్థత కలిగితే, నేను నిజంగా మంచిగా అయితే చాలు అనుకొని ఇశ్రాయేల్లో ఉంటున్న రాజుకి నయమాను ఒక ఉత్తరం రాస్తాడు. ఏమని తెలుసా? నేను స్వస్థపరచబడాలి అనుకుంటున్నా, నేను క్యూర్ అయిపోవాలి, నాకు ఈ కుష్ఠరోగము పోతే నేను బహుమానాలు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పి ఒక లెటర్ రాస్తాడు. ఆ లెటర్తో పాటు చాలా గిఫ్ట్స్, గోల్డ్, సిల్వర్, ఇంకా మంచి కాస్ట్లీ డ్రెస్సెస్ అన్ని పంపిస్తాడు. ఎవరికి? రాజుకి. కానీ ఆ చిన్నది చెప్పింది రాజు గురించా? మీకు అందరికీ తెలుసా ఎవరి గురించి చెప్పిందో? వెరీ గుడ్, ఎలీషా గారి గురించి చెప్పింది కదా. ఎలీషా ఎవరు? దేవుని దైవజనుడు, ఆయన ప్రవక్త. అయితే నయమానేమో రాజుకి ఉత్తరం రాస్తాడు. ఇంకా రాజు టెన్షన్ పడతాడు. అరే, నేను ఏం చేశాను? నేను స్వస్థపరచగలుగుతానా? నేను ఏమన్నా దేవుణ్ణా అని రాజు చాలా భయపడతాడు, టెన్షన్ పడతాడు, ఏడ్చేస్తాడు. అయ్యో, నేను స్వస్థత చేయలేను కదా అని. ఈ విషయం మన దైవజనుడైన ఎలీషాకి తెలిసిపోతుంది. రాజు ఇలా టెన్షన్ పడుతున్నాడు. అయ్యో, ఎవరో నయమాను గారంట సిరియా దేశం నుంచి ఉత్తరం రాశాడు, నన్ను స్వస్థపరచాలి అని. అప్పుడు ఆ విషయం తెలుసుకున్న దైవజనుడైన ఎలీషా రాజుకి కబురు పంపిస్తాడు. ఆ నయమాన్ని నా దగ్గరికి పంపించండి, నా దగ్గరికి రమ్మని చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను అని ఎలీషా. ఎవరు వీళ్ళు? ఎలీషా. ఓకే, నయమాను ఎవరో తెలిసింది కదా. దైవజనుడైన ఎలీషా
ఆ నయమాన్ని రమ్మని చెప్పి పిలవగానే నయమాన్ ఏం చేస్తాడు తెలుసా? అన్ని గిఫ్ట్స్ పట్టుకొని వచ్చేస్తాడు. ఫస్ట్ గిఫ్ట్స్ పట్టుకొని వస్తాడా, లేకపోతే స్వస్థత పొందాలని వస్తాడా? స్వస్థత పొందాలని ఎలీషా దగ్గరికి వస్తాడు. కానీ ఎలీషా నయమాన్ని కలవడు. నయమాను వెళ్ళి ఎలీషా దగ్గరకు వెళ్ళి, ఎలీషా, నేను ఎలీషాను కలవాలనుకుంటున్నాను, నాకు స్వస్థత కావాలి అని చెప్పినప్పుడు ఎలీషా ఏం చేస్తాడంటే ఒక దాసుని నయమాన్ దగ్గరికి పంపిస్తాడు. నయమాన్ దగ్గరికి పంపించి, నువ్వు వెళ్ళి నీకు స్వస్థత కావాలంటే యోర్దాను నదిలో 7 సార్లు మునగాలి అని చెప్తాడు. ఎవరికి చెప్తాడు? ఓకే, దాసుడు వచ్చి, ఒక దూత వచ్చి నయమానికి చెప్తాడు. స్వస్థత కావాల్సింది ఎవరికి పిల్లలు? నయమానికి. వెరీ గుడ్. సో నయమాన్ వెళ్ళి ఏం చేయాలి? యోర్దాన్ నదిలో 5 టైమ్స్ మునగాలి. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. 7 టైమ్స్. అయ్యా, నేనే మర్చిపోయాను కదా. 5 టైమ్స్ కాదు, 7 టైమ్స్ మునగాలి. మునగడం అంటే తెలుసా? మీరు మునిగారు ఎప్పుడైనా? స్విమ్మింగ్ పూల్లో, ఇంకా వాటర్లో చాలాసార్లు మునుగుంటారు కదా, స్నానం చేసేటప్పుడు టబ్లో. కానీ ఈ దూత ఎలీషా చెప్పమన్న మాట ఏంటి? యోర్దాను నదిలో ఏం చేయాలి? 7 టైమ్స్ మునిగితే నీకు స్వస్థత వస్తుందని దూతతో చెప్పించాడు ఎలీషా. ఓకే, సో ఇప్పుడు నయమాన్ ఏం చేస్తాడు? వెంటనే వెళ్ళిపోతాడా? నయమాను సైన్యాధిపతి, సిరియా దేశం నుంచి ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడు. కానీ ఏమైంది? నయమాన్కి కోపం వచ్చింది. అదేంటి? ఎలీషా నా దగ్గరకు వచ్చి నా మీద ప్రార్థన చేయొచ్చు కదా అని అనుకొని కోపం వచ్చి ఏం చేశాడు తెలుసా? అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని వెళ్ళిపోతుంటే ఒక ఆయనతో వచ్చిన దాసుడు ఏమన్నాడంటే, అయ్యా, ఆయన మనకి ఏం చెప్పాడు? వాటర్లో మునిగిలేమన్నాడు, అంతే కదా. అంతకంటే పెద్ద పని చెప్తే మనం చేస్తాం కదా, మీరెందుకు చేయకూడదు? స్వస్థత వస్తే మంచిదే కదా అని దాసుడు సలహా ఇస్తాడనమాట. అయితే నయమాను ఆలోచిస్తాడు, చేయాలా వద్దా. సరేలే, కోపం వచ్చింది నయమాన్కి, ఎందుకంటే చాలా బలవంతుడు, నేను అక్కడి నుంచి అంత దూరం నుంచి వస్తే కనీసం దైవజనుడు నన్ను కలవలేదు అని. కానీ దైవజనుడు కలవకపోవడానికి కారణం ఉంటుంది కదా, ఎందుకంటే ఎలీషా గారు అక్కడ లోపల ప్రేయర్ చేస్తున్నారు, ఈయనకి స్వస్థత కలగాలని. ఈయనను కలవడం ముఖ్యమా, ఈయనకి స్వస్థత కలగడం ముఖ్యమా? వెరీ గుడ్, ఈయన స్వస్థత పొందాలి కాబట్టి అదే ముఖ్యం అనుకున్నాడు దేవుని దాసుడు. కాబట్టి నేను కలవకుండానే ఏం చేయాలో చెప్పాడు. అయితే వెళ్ళాడు. ఆయన దాసుని మాట విని ఎలీషా మాట విని ఎలీషా చెప్పినట్టుగా ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి అందరూ? ఏ నది అది? ఏ నది? వెరీ గుడ్, యోర్దాను నదికి. యోర్దాను నదికి వెళ్ళి అక్కడ ఎన్నిసార్లు మునగాలి చెప్పాలి? హౌ మెనీ టైమ్స్? 7 టైమ్స్. వెరీ గుడ్. సో 7 టైమ్స్ మునగగానే నయమాన్కి స్వస్థత జరిగిందో లేదో చూద్దాం, ఓకేనా? అయితే మన నయమాన్ గారు 7 టైమ్స్ యోర్దాను నదిలో మునగాలి. మునిగాడో లేదో చూద్దాం, ఓకే? యోర్దాను నది అనుకుందాం ఇది, ఓకే? ఇది అందరు కౌంట్ చేద్దాం, ఓకే? 1 2 3 చెప్పాలి. 1, ఒక్కసారి మునిగాడు, ప్లేస్ చూసుకున్నాడు, అయిందా? మంచిగా అయిపోయాడా? లేదు. ఓకే, మళ్ళీ 2nd టైం మునిగాడు, మళ్ళీ ప్లేస్ చూశాడు, లేదు, అవ్వలేదు. సో ఎన్ని టైమ్స్ అయింది పిల్లలు? 1 and 2. ఓకే, 3 కౌంట్ చేయాలి అందరు నాతో పాటు. 4 5 6 అయిపోయిందా? ఇప్పుడు ఏమై ఉంటుంది అనుకుంటున్నారు చెప్పాలి అందరూ, చెప్పాలి. స్వస్థత కలుగుతుందో లేదో చూద్దాం. నయమాన్ వచ్చేస్తున్నాడు 7th టైం. చూద్దాం. ఓ వావ్, కనిపిస్తుందా? వెరీ గుడ్. చూడండి ఏమైంది నయమాన్కి, ఇప్పుడు కనిపిస్తున్నాడు నయమాన్ అసలు ఎవరు కదా. నయమాన్ ఫేస్ అంతా ఎలా ఉంది? చిన్న పిల్లల స్కిన్ ఎలా ఉంటది?
అలా అయిపోయింది. ఎన్నిసార్లు మునిగాడు యోర్దాను నదిలో? 7 times. 7th టైం ఏమైంది? స్వస్థత పొందాడు కదా. దేవుడు ఎంత గొప్పవాడు. ఓకే, అందరం ఒకసారి గట్టి చప్పట్లు కొడదామా? ఎవరి కోసం? దేవుడు నయమాను స్వస్థపరిచినందుకు. అయితే ఎలీషా మాట విని నయమాను ఏం చేశాడు? యోర్దాను నదిలో మునిగి లేచాడు. ఎన్నిసార్లు? 7 times. అయితే వెంటనే నయమాను ఇంకా హ్యాపీ అయ్యాడా లేదా? చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటాడు కదా. హ్యాపీ అయి చాలా గంతులేసి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి నయమానుకు ఎలీషా దగ్గరికి వెళ్ళి బహుమానాలు, వెండి, బంగారం, గోల్డ్, సిల్వర్, మంచి కాస్ట్లీ బట్టలు అన్ని తీసుకొని ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలీషా ఏం చేయాలి? అవన్నీ తీసుకోవాలి కదా. నువ్వైతే తీసుకుంటావా? నేనైతే తీసుకునేదాన్నేమో. కానీ అయితే ఏం చేశాడు? నయమాను ఇచ్చినవి ఏవి వద్దు అని వెనక్కి పంపించేశాడు. ఎంత గొప్పవాడు కదా. దేవుడు దైవజనులు ఎప్పుడైనా ఏది ఆశించరు కాబట్టి ఎలీషా వద్దు అన్నారు. అయితే వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా పిల్లలు? ఒక చిన్న సంఘటన జరిగింది. ఎలీషాకి తెలియకుండా ఎలీషా దగ్గర ఒక దాసుడు ఉంటాడు. ఆయన పేరు గెహజీ. ఆయన పేరేంటి? గెహజీ. అందరి నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. ఓకే, సో ఎలీషా దాసుడు ఎవరు? గెహజీ ఉంటాడు. అయితే ఈయనేం చేస్తాడు? ఈ దాసుడు ఏంటి, ఎలీషా ఏంటి అన్ని గిఫ్ట్స్ తీసుకొస్తే తీసుకోవట్లేదు అని చెప్పి గెహజీకి కోపం వచ్చేసింది. కానీ ఏం చేశాడు తెలుసా? అబ్బా, ఆ గిఫ్ట్స్ అన్ని నాకు కావాలి అని చెప్పి నయమాను వెళ్ళిపోతే వెంటనే ఈ దాసుడైన గెహజీకి చాలా ఆశ కలిగింది అనమాట వాటి మీద. వెంటనే వెళ్ళి నయమాను తీసుకొచ్చి నాకు ఆ గిఫ్ట్స్ అన్ని నాకు ఇచ్చేసాయి అంటే ఎలీషా అడిగాడు నన్ను. దైవజనుడైన ఎలీషా నన్ను ఆ గిఫ్ట్స్ తీసుకురమ్మని చెప్పాడు అంటే ఈ నయమాను నిజమే అనుకొని అన్ని గిఫ్ట్స్ ఎవరికి ఇచ్చాడు? గెహజీకి ఇచ్చాడు. అయితే ఇప్పుడు గెహజీ అన్ని తీసుకొని వెళ్ళిపోయి మంచిగా దాచిపెట్టుకొని ఏం చేశాడు తెలుసా? మళ్ళీ ఏం తెలియనట్టు ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే దైవజనుడైన ఎలీషాకి యోర్దాను నదిలో మునిగితే స్వస్థత కలుగుతుందని తెలుసు కదా. అయితే ఇంకా గెహజీ గురించి తెలుస్తుందా లేదా చెప్పాలి. ఎలీషాకి యోర్దాను నదిలో నయమాను మునిగితే స్వస్థత కలుగుతుందని తెలుసు. అయితే ఏం చేశాడు తెలుసా? ఎలీషా గెహజీని అడిగాడు, ఏంటి గెహజీ ఏం చేసావు అని. ఏం లేదు, నేనేం చేయలే, నేను ఇప్పుడే బయట నుంచి లోపలికి వచ్చానని చెప్పాడు గెహజీ. కానీ దైవజనుడైన ఎలీషాకి గెహజీ చేసిన తప్పు తెలుసు కాబట్టి ఆయన పేరు చెప్పి అవన్నీ గిఫ్ట్స్ తీసుకున్నాడు కాబట్టి ఎలీషా ఏం చేశాడంటే గెహజీని శపిస్తాడు. అంటే దేవుడు నీకు శిక్ష ఇస్తాడు ఎందుకంటే నువ్వు తప్పు చేసావు కదా అని వెంటనే నయమానుకి మానిపోయిన కుష్ఠ రోగము ఎవరికి వస్తుంది తెలుసా? ఎవరికి వస్తుంది? గెస్ చేయాలి పిల్లలు. ఎవరికి వచ్చింది చూడండి. ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? ఇప్పుడు గెహజీకి వచ్చేసింది, కుష్ఠ రోగం వచ్చేసింది. ఎందుకు? ఏం చేశాడు ఆయన? తప్పు చేశాడు కదా. నయమాను ఏమో దైవజనుని మాట విని స్వస్థత పొందితే గెహజీ ఏం చేశాడు? దైవజనుని మాట వినకుండా దైవజనునికి తెలియకుండా తప్పు చేసి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు అనమాట. అయితే ఇంత మంచి స్టోరీ దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్తాము. ఎలీషా ఎవరి గురించి నేర్చుకున్నాం ఈరోజు? నయమాను, ఎలీషా. నయమాను ఎవరి మాట విన్నాడు? ఎలీషా మాట విన్నాడు. ఎలీషా మాట వినడం అంటే దేవుని మాట వినడంతో సమానం కదా. ఓకే, సో ఈరోజు మనం లెసన్ లో నేర్చుకున్న ముఖ్యమైన 2 విషయాలు ఏంటి చెప్పండి పిల్లలు. ఒకటి, మన దేవుడు గొప్పవాడు, ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు కదా. నయమాను స్వస్థత పొందాడు కదా. స్వస్థత పొందాడు అంటే దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు. అయితే మనం ఎవరి మాట వినాలి? దైవజనుల మాట వినాలి, మన సండే స్కూల్ టీచర్స్ మాట వినాలి, మన పేరెంట్స్ మాట వినాలి. ఎందుకంటే వారి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి వాళ్ళ మాట వింటే ఎవరి మాట విన్నట్టు పిల్లలు?
దేవుని మాట విన్నట్టు. వెరీ గుడ్. సో నయమాను ఎలీషా మాట విన్న రీతిగానే మనము మన దైవజనుల మాట విందాము. దేవుడు చెప్పే మాటలు, ఇప్పుడు నేను మీతో చెప్తున్న మాటలు షీబక్క చెప్పేవనుకుంటున్నారా? కాదు, దేవుడు మనతో చెప్పే మాటలు కాబట్టి ఇవి మనం విని మనం ఏం నేర్చుకున్నాం ఈరోజు? దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ఎప్పుడు స్వస్థపరుస్తాడు? దేవుడికి ఇష్టమైన రీతిగా మనం ఉంటే, దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. ఇప్పుడు ఎంతమందికి అనారోగ్యం ఉంది? ఎంతమందికి కోల్డ్, ఫీవర్? ఇప్పుడు మనకు తెలుసు కదా, బయట అంతా ఏముంది? కరోనా ఉంది. అయితే అది మన దగ్గరికి రాదు. ఒకవేళ వచ్చినా మనల్ని స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. వెరీ గుడ్. ఈరోజు మంచి విషయం మనం నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్దాం. అంతకంటే ముందు ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? సో మనకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉంది ఇంకా. సో అది దానికంటే ముందు మనం ఒక మంచి మెమరీ వర్స్ నేర్చుకుందాం. అయితే మన దేవుడు ఎలాంటి దేవుడు? మనల్ని స్వస్థపరిచే దేవుడు. కాబట్టి బైబిల్స్ అందరూ ఓపెన్ చేయండి. బైబిల్స్ ఓపెన్ చేసి యెషయా గ్రంథం 57:19 అందరూ మార్క్ చేసుకోవాలి. బైబిల్స్ ఓపెన్ చేసి ఓకే 57:19 కనిపిస్తుందా? ఓకే 57:19 నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు స్వస్థపరుస్తారంట మనల్ని? దేవుడే మనల్ని స్వస్థపరుస్తాడు. ఇప్పుడు మనం దేవుణ్ణి అడుగుదాం. దేవా, ఎవరికైతే అనారోగ్యం ఉందో వారందరి కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడా? ఓకే, మీరు గమనించారో లేదో, ఆ చిన్నది దేవుని గురించి, దైవజనుని గురించి చెప్పకపోతే నయమానికి తెలిసేదా మన దేవుడు గొప్పతనం? లేదు కదా. అయితే మనం కూడా ఎవరికైనా బాగాలేనప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, నా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, నేను ప్రేయర్ చేస్తాం మీ గురించి అని చెప్పారనుకోండి, ఏమవుతుంది? మీరు ఓకే చెయ్యండి అని చెప్తారు కదా. మనం ప్రేయర్ చేసినప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. సో అలా ఎవరికైనా బాగాలేదు అని తెలియగానే మంచిగా అనుకోవద్దు. ఎప్పుడైనా ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. అంకుల్, ఆంటీ, అక్క, అన్న, మేము ప్రేయర్ చేస్తాం, మీకు తగ్గిపోతుంది. ఎందుకంటే దేవుడు స్వస్థపరిచే యెహోవా నేనే అని చెప్తున్నాడు అని మనం డెఫినెట్ గా అందరికీ చెప్పాలి. సో నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందరు చెప్పండి, నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా 57:19 57:19. ఓకే, ఇంగ్లీష్ లో కావాలనుకున్న వాళ్ళు సేమ్ వర్స్. అయితే అది ఫుల్ వర్స్ కాదు, లాస్ట్ లైన్ ఆఫ్ ద వర్స్. ఓకే, లాస్ట్ లైన్ వర్స్ లో 19th వర్స్ లో లాస్ట్ లైన్. ఓకే, టు హిమ్ దట్ ఈస్ నియర్ సేస్ ద లార్డ్ ఐ విల్ హీల్ హిమ్. ఎవరిని హీల్ చేస్తా అంటున్నాడు దేవుడు? ఎవరైతే ఆయనకి దగ్గరగా ఉన్నారో వారిని తప్పకుండా హీల్ చేస్తాను. దగ్గరగా ఉండడం అంటే ఆయనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండడం, ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉండడం కదా. పిల్లలు, మీరు రోజు చేస్తున్నారు కదా, అలా ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. నయమాన్ని స్వస్థపరిచినట్టే నన్ను కూడా దేవుడు స్వస్థపరిచే దేవుడు. కాబట్టి తప్పకుండా మెమరీ వర్స్ ఎవరైతే మంచిగా ప్రిపేర్ అయ్యి, మీ అందరికీ తెలుసు కదా మీ టాస్క్, ఎవరైతే బాబీ అన్నకి పంపిస్తారో వాళ్ళకి ఏమవుతుంది? అప్లోడ్ చేస్తాడు కదా అన్న మీ ఫొటోస్, మీరు మెమరీ వర్స్ చెప్పిన వీడియోస్. ఓకే, చిన్న వర్స్ కాబట్టి డెఫినెట్ గా మీకు గుర్తుంటది. సో నయమాను ఎలీషా స్టోరీ నుంచి మనం ఈరోజు నేర్చుకున్న మెమరీ వర్స్ అస్సలు మర్చిపోకూడదు. ఓకే పిల్లలు, నెక్స్ట్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఏంటది? అందరికి ఇష్టమైంది. ఏంటది? ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. వెరీ గుడ్. అందరు వెయిట్ చేస్తున్నారు కదా పిల్లలు. ఓకే, సో ఈరోజు మన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో కనిపిస్తుంది అందరికి ఒక మంచి ఫ్లవర్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అండ్ ఈ ఫ్లవర్ ని మనం మెమరీ వర్స్ తో రాసుకొని పెట్టుకుందాం. ఓకే, ఈరోజు మెమరీ వర్స్ ఏంటి చెప్పాలి? ఐజియా 57:19. To him that is near, says the Lord, I will heal him. Okay, so very good. నేనే వారిని స్వస్థపరచుదనని యెహోవా సెలవిస్తున్నాడు అని
మన మెమరీ వర్స్ కదా. సో ఓకే, సో ఈ ఫ్లవర్ ఇలా చేసుకోవాలా నేర్చుకుందాం. ఓకే, సో టైం లేదు పిల్లలు. ఇలాంటి ఒక మంచి పేపర్ తీసుకోవాలి, ఏ కలర్ అయినా ఓకే. నేనైతే ఎల్లో తీసుకున్న, బ్రైట్గా ఉంది కదా. ఓకే, సో దాన్ని ఫోల్డ్ చేద్దాం. ఫోల్డ్, హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని హాఫ్. అందరు రెడీ ఉన్నారా? ఓకే, నాలాగా పేపర్ తీసుకోవాలి, హాఫ్ హాఫ్, మేక్ ఇట్ ఇంటూ 2 halves అగైన్. సో ఇలా మీకు స్క్వేర్ షేప్, స్క్వేర్ ఓకే, లైక్ కైండ్లీ లైక్ రెక్టాంగిల్. ఓకే, ఈ షేప్ రావాలి. అందరూ ఫోల్డ్ చేశారా మీ పేపర్స్ని? ఇంకా పేపర్సే తీసుకోలేదు ఎవరు. ఫస్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రెడీగా పెట్టుకుంటారు కదా. ఓకే, సో ఇలా తీసుకున్న పేపర్ని ఒక సర్కిల్ లాంటి షేప్, బ్యాంగిల్ ఆర్ ఏదైనా రౌండ్ సర్కిల్ తీసుకొని దాన్ని మార్క్ చేసుకోవాలి. ఓకే, రౌండ్ దాని మీద రౌండ్ గీసుకోవాలి. మీకు ఎంత సైజ్ కావాలంటే. ఓకే పిల్లలు చూడండి, ఇలా షేప్ రావాలి. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, పేపర్ని ఎందుకు ఫోల్డ్ చేసామంటే అన్నీ ఒకసారి రౌండ్ మనకి వస్తాయి. ఓకే, సో ఈ రౌండ్ సర్కిల్ని ఇప్పుడు ఏం చేయాలంటే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుందామా? ఓకే, చూద్దాం ఎవరు ఫస్ట్ కట్ చేసేస్తారో. సర్కిల్ కట్ చేయాలి. అన్ని పేపర్స్ ఒకసారి కట్ చేయాలి. ఓకే, చూసుకోండి కరెక్ట్గా ఉందో లేదో. ఓకే, సో ఇప్పుడు ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుంది తెలుసా? 1 2 3 4 5 6 7 8 వచ్చాయి నాకు. ఓకే, సో మీకు ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి, పేపర్ సైజ్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు సింగిల్గా ఒక్కొక్కటి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఫ్లవర్ షేప్లో చేయాలి మనం. ఓకే, క్లోజ్ ఇట్. చూడాలి అందరు. ఫోల్డ్, దీన్ని హాఫ్ ఫోల్డ్ చేసి మళ్ళీ హాఫ్. ఓకే, సో ఈ షేప్ వచ్చాక మళ్ళీ ఓపెన్ ఇట్. అందరు చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సర్కిల్ని హాఫ్ ఫోల్డ్, మళ్ళీ దాన్ని హాఫ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చిన్న ఫోల్డ్, ఈ లైన్కి ఫోల్డ్ చేసిన తర్వాత ఓకే అయిపోయిందా? ఇలా వచ్చిన దాన్ని అయితే ఓపెన్ చేయాలి మళ్ళీ. ఓకే, వచ్చిందా? మళ్ళీ ఇంకొకటి చూపిస్తా. పేపర్ హాఫ్ ఫోల్డ్, ఫాస్ట్గా చేద్దాం, టైం లేదు. మళ్ళీ హాఫ్, హాఫ్, దీన్ని మళ్ళీ హాఫ్. ఓకే, సో ఇప్పుడు ఈ పైన ఉన్న పేపర్ని ఫోల్డింగ్ ఓపెన్ చేయాలి. సో యూ విల్ గెట్ ఏ షేప్ లైక్ దిస్, లీఫ్ లాంటిది వస్తుంది. ఓకే, అందరూ ఫాస్ట్గా మీ దగ్గర ఉన్నవన్నీ ఫోల్డ్ చేసేసుకోండి ఫాస్ట్గా. ఓకే, ఎన్ని పేపర్స్ వస్తే అన్ని ఫోల్డ్ చేసుకుంటే అంత మంచి షేప్ వస్తుంది మీకు. రౌండ్గా రావాలంటే నేను ఆల్రెడీ చేసి పెట్టాను, మళ్ళీ మీకోసం చేసి చూపిస్తున్నా. ఓకే పిల్లలు, నాది అయిపోతుంది, మీద అయిందా?
లేట్ అయినా పర్లేదు, చేసి చూడండి. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఇలా రెడీ అయిన లీవ్స్ ని మనం ఏం చేయాలి తెలుసా, ఇలా జాయిన్ చేసుకోవాలి. ఓకే, గ్లూ ఉందా అందరి దగ్గర? నా దగ్గర ఉంది. ఓకే, గ్లూ పెట్టేసి ఫెవికాల్, గమ్ ఏదో ఒకటి, ఏదైనా ఓకే. గ్లూ ఇది ఉంది కదా ఫోల్డింగ్, ఈ ఫోల్డింగ్ ఓపెన్ చేసి ఇక్కడ గ్లూ పెట్టి ఆల్రెడీ ఇట్లా రెడీ చేసుకున్న లీఫ్ ని దానిపైన పెట్టాలి. ఓకే, ఇలా వస్తుంది. ఓకే పిల్లలు, అర్థమైందా? ఇలా నెక్స్ట్ ఓకే, three layers. Fourth one, ఫ్లవర్ లాగా రౌండ్ గా రావాలి. ఓకేనా? రౌండ్ షేప్ రావాలి. ఓకే, లాస్ట్ వన్ జాయిన్ చేసేద్దాం. ఓకే, ఫ్లవర్ లా వచ్చేసిందా? సో ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఒక చిన్నది రౌండ్, చిన్న రౌండ్ స్మాల్ సర్కిల్ వేరే కలర్ తీసుకుంటే దాని మీద బాగా కనిపిస్తుంది. సో వేరే చిన్న స్మాల్ సర్కిల్ సర్కిల్ కి ఫ్లవర్ ఉంది కదా, ఫ్లవర్ కి మధ్యలో పెట్టిద్దాం. ఓకే, సో ఫ్లవర్ లా ఉందా పిల్లలు? ఓకే, సో దీనికి ఇప్పుడు కింద స్టాండ్ లేకపోతే మనం పట్టుకోవడానికి హ్యాండిల్ కావాలి కదా. సో నేనైతే స్పూన్ యూజ్ చేస్తున్నా. సో ఇంట్లో వేస్ట్గా ఉంటాయి కదా ఏదో ఒకటి, ఇయర్బడ్ ఇంకేదైనా. ఓకే, సో లుక్ ఎట్ దిస్ ఫ్లవర్. బాగుందా పిల్లలు? ఓకే, సో ఈ ఫ్లవర్ ఏం చేయాలి? ఏం చెప్పాను మీకు, మామూలుగా ఫ్లవర్ పెడితే ఎవరు అంతా గమనించారు కదా. సో ఇప్పుడు దీని మీద మనం ఏం చేయాలి? మెమరీ వర్స్. వెరీ గుడ్. సో ఆల్రెడీ నేను మీకోసం రాసి పెట్టాను. ఓకే, సో ఈరోజు మెమరీ వర్స్ ఏంటి? ఐజయా 57:19. ఏంటి? టు హిమ్ దట్ ఇస్ నియర్ సేడ్ ద లార్డ్ ఐ విల్ హీల్ హిమ్. ఓకే, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి మనం రాయొచ్చు. సో మెమరీ వర్స్ లెంత్ ని బట్టి మనకు తెలుగులో అనుకుంటే ఒక్క దాని మీద ఒకటి రాయొచ్చు. ఓకే, సో లేదు అనుకుంటే ఇంగ్లీష్లో డబుల్ రాయొచ్చు. ఓకేనా? సో ఇలా చేసుకొని దీన్ని ఏం చేయాలి? పడేయాలి కదా. కష్టపడి చేసింది పడేయడానిక కాదు కదా. సో మంచిగా ఎక్కడైనా డెకరేషన్గా పెట్టుకోవచ్చు, వాల్కి పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా మన బౌల్స్ ఉంటాయి కదా, అలా చాలా ఉంటాయి కాబట్టి అవి అలా పెట్టుకొని ఎప్పుడైనా బాగాలేనప్పుడు ఏం చేయాలి? అది తీసుకొని ఈ వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి, మెమరీ వర్స్ దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి, స్వస్థపరిచే యెహోవా నేనే అంటున్నాడు కాబట్టి, ఆయన సెలవిచ్చిన రీతిగా మనల్ని స్వస్థపరుస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన సన్నిధికి వెళ్ళి ఇది పట్టుకొని ప్రార్థన చేయాలి. ఎవరైనా బాలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రిచి అంకుల్
దేవుడు స్వస్థపరుస్తాడు. ఇదిగో ఈ మెమరీ వర్స్ చూడండి, ఈ రిఫరెన్స్ చూడండి అని ఇది చూపించి వారి కోసం మనం ప్రేయర్ చేయొచ్చు. ఓకేనా పిల్లలు? బాగుందా యాక్టివిటీ? వెరీ గుడ్. సో మీరు చేశారనుకుంటున్నాను. ఒకవేళ నేను ఫాస్ట్గా టైం లేదు కాబట్టి ఫాస్ట్గా చెప్పేశాను అనుకుంటే మళ్ళీ రిపీట్గా వీడియో చూడండి, చేయండి. ఇంకా క్రియేటివ్గా మీకు చేయగలిగితే, దానికి ఇంకా డిజైన్స్ ఏమైనా వేయగలిగితే, కలర్స్ ఇంకా ఏమైనా ఫిల్ చేయగలిగితే చేసి మంచిగా పెట్టండి. బాబీ అన్నకి పంపించండి. అన్న మీకోసం వాట్సాప్ నెంబర్ మీకు పంపిస్తాడు, డిస్ప్లే పెడతారు ఫేస్బుక్లో. సో మీరు చూసి అన్నకి పంపిస్తే అన్న అప్లోడ్ చేస్తాడు మీ పిక్చర్స్ ఆర్ వీడియోస్. ఓకేనా? సో మీరు చేస్తున్న వీడియో కానీ మీరు చేసిన తర్వాత కలర్ఫుల్ ఫ్లవర్స్ లాగా మీరు ఇవ్వచ్చు. సో ఈరోజు మనం నేర్చుకున్న స్టోరీ ఏంటి? నయమాను ఎలీషా. సో నయమాను ఎలీషా గురించి మనం నేర్చుకున్నాము. ఎంతమంది గురించి నేర్చుకున్నాము? నయమాను, ఎలీషా అండ్ గెహజీ. సో మరి గెహజీ లాగా ఉందామా మనం? నయమాన్ లాగా దేవుని మాట విందామా? సో చిన్న పిల్లలాగా, ఇశ్రాయేలు చిన్నది లాగా మనము ఇతరులకు సహాయపడే వ్యక్తిగా ఉందామా? 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో మనం డిసైడ్ అయిదాం ఎవరిలాగా ఉందాము అని మనం డిసైడ్ అయిదాం. దైవజనుడైన ఎలీషా చెప్పిన మాట నయమాను విన్నాడు. చిన్నది చెప్పిన మాట విని దేవుని దాసుని దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందాడు. కానీ ఎలీషా దగ్గరే ఉన్న గెహజీ మాత్రం మారలేదు కదా. కానీ మనం ఎలా ఉండాలనేది మనం ఈరోజు డిసైడ్ అవుదాం. దేవుడు మనకు మంచి మాటలు నేర్పించాడు ఈరోజు. సో ఇవన్నిటి గురించి షీబాకు థ్యాంక్స్ చెప్దామా? కాదు, ఎవరికి చెప్పాలి? ఫస్ట్ మన దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. దేవా, ఈరోజు నువ్వు స్వస్థపరిచే దేవుడు అని, మమ్మల్ని స్వస్థపరుస్తావని మేము నేర్చుకున్నాము. ఆ చిన్న దానిలాగా మేము ఇతరులకి మీ యొక్క గొప్పదనం చెప్పే బిడ్డలుగా మేము ఉండాలి అని దేవునికి చెప్దాం. నయమాను విన్నట్టుగా, నయమాను దేవుని దైవజనుని మాట విన్నట్టుగా మేము కూడా మా పెద్దల మాట వినాలి అని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందామా పిల్లలు? టైం అయిపోయింది కదా. అప్పుడే 1 hour అయిపోయింది అక్క. సో టైం గడిచిపోతూ ఉంటుంది, మన చేతిలో లేదు. కాబట్టి ఈరోజు బైబిల్ లెసన్, ఈరోజు సాంగ్స్ మీకు నచ్చాయి కదా? ఓకే. సో రాని వాళ్ళు నేర్చుకోండి. మంచి యాక్షన్ సాంగ్స్ అక్క వాళ్ళు చేసి చూపించారు కాబట్టి. ఓకే. సో ప్రేయర్ చేసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. అండ్ అందరూ kneel down, join your hands and close your eyes. ఈరోజు బైబిల్ లెసన్ నయమాను ఎలీషా స్టోరీ గురించి అండ్ మెమరీ వర్స్ ఐజియా 57:19 గురించి, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తూ ప్రేయర్ చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రేయర్తో క్లోజ్ చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు అసాధ్యమైనది ఏదీ లేదని, మీరు స్వస్థపరిచే దేవుడని మేము ఈరోజు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలయ్యా. తండ్రి, ఎంతో మంది దేవా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే నువ్వు స్వస్థపరుస్తావని ఈరోజు నయమాను ఎలీషా స్టోరీ ద్వారా మేము నేర్చుకున్నామయ్యా. తండ్రి, మరి ఒకసారి మా జీవితంలో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే స్టోరీని శ్రద్ధగా విన్నారో తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే మెమరీ వర్స్ కంఠతం చేస్తున్నారో తండ్రి, మెమరీ వర్స్ ని తండ్రి బై హార్ట్ చేసి తండ్రి మీ కొరకు వారు చెప్పాలని ఆశపడుతున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో తండ్రి మెమరీ వర్స్ ని క్రియేటివ్ గా మేము ఎలా తండ్రి స్టోర్ చేసుకోవచ్చు అని తండ్రి మీరు మాకు నేర్పించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి ఒకసారి తండ్రి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. వారి కుటుంబాలని, వాళ్ళ తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో తండ్రి బాబీ తమ్ముడు కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవా, బిడ్డకి మీరు ఇచ్చిన మంచి ఆలోచనని బట్టి మీకు వందనాలు. తండ్రి, పిల్లల కొరకు తండ్రి అనేక మంది సండే స్కూల్ టీచర్స్ ని తీసుకొచ్చి దేవా తండ్రి మీ యొక్క పరిచర్య చేయుచుండగా దేవా బిడ్డని మీరు దీవించండి. ఇంకా మంచి తండ్రి మెండైన తండ్రి దీవెనలు కుమరించండి. కుటుంబాన్ని మీరు దీవించండి. ఇంకా అధికంగా తండ్రి మీ కొరకు వాడబట్టకు సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా దీనురాలనైనా నాకు నీవు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలయ్యా. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటలో నీవు ఉన్నావని నమ్ముచున్నాను తండ్రి. ప్రతి బిడ్డ తండ్రి లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి కుటుంబంలో మేలు చేసి నడిపించమని అడుగుచున్నాను. మరి ఒకసారి దేవా మీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి లెసన్ ని బట్టి, యాక్టివిటీస్ ని బట్టి, తండ్రి యాక్షన్ సాంగ్స్ ని బట్టి మీకు వందనాలు. యాక్షన్ చేసిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి ఈ ప్రోగ్రామ్ కి తండ్రి సహాయపడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని త్వరలో రాణించిన ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వెరీ గుడ్.
ఓకే పిల్లలు, సో దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. సో నా పేరు గుర్తుందా అందరికి? నా పేరేంటి? షీబా అక్క. ఓకే, సో షీబా అక్క కొరకు ప్రార్థన చేయండి. దేవుడు నిజంగా నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి. మీతో ఇలా కలవడానికి, మీతో ఇలా మాట్లాడడానికి, దేవుడిని యొక్క మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. అలాగే తమ్ముడు బాబీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఊహించిన రీతిగా, అనుకోని రీతిగా తమ్ముడు నాకు ముందు నుంచి పరిచయం లేకపోయినా మా యొక్క అక్క ద్వారా తెలిసిన దేవుని సేవకురాల ద్వారా దేవుడు ఇలాంటి కార్యక్రమాన్ని నాకు అవకాశాన్ని ఇచ్చాడు. రూబీ అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. సో నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి పిల్లలందరూ ఏంటి బాయ్ చెప్పే టైం వచ్చేసింది. ఓకే, సో ప్రేయర్ చేసుకోండి, మర్చిపోకండి, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. సో యు ఆల్ ఆర్ ఫర్ క్రైస్ట్. సో మీ కిడ్స్ అందరు ఎవరి కొరకు? మనందరం దేవుని కొరకే ఏం చేసినా. కాబట్టి మళ్ళీ దేవుని చిత్తం అయితే మళ్ళీ ఒకసారి కలుసుకునే అవకాశం దేవుడు ఇస్తే కలుసుకుందాం. ఓకేనా పిల్లలు? నిరంతర నిత్య జీవ వాక్కులతో సాగే భారత క్రైస్తవ నాదం. మీరు వింటున్నది ఇండియన్ క్రిస్టియన్ వాయిస్.